వైఎస్ఆర్ జిల్లా బద్వేల్కు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ శ్రీనివాసులు రెడ్డిని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కడప పోలీసులు అరెస్ట్ చేశారు. 2 సంవత్సరాలుగా కువైట్లో ఉంటూ జీవనోపాధి పొందుతున్నారు శ్రీనివాసులు రెడ్డి. కంటి ఆపరేషన్ కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు ఆయన కుమార్తె. ఆమెను చూసేందుకు వచ్చిన ఆయన్ను ఎయిర్పోర్ట్లోనే అదుపులోకి తీసుకున్నారు. ఏం కేసులు నమోదు చేశారో చెప్పకుండానే అరెస్టు చేసిన పోలీసులు కడప డీటీసీని తరలించి విచారిస్తూ ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నం శ్రీనివాసులు రెడ్డిని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పిల్లకు కన్ను ముందు పోత చేపించుకోండి సార్. ఆ కన్ను బాగా కనొచ్చండి. మా అన్న కొడుకు తొడకపోతే ఆ కన్ను ఇప్పటికి 10 మాటలు పోయి 3 లక్షలు అయింది. ఆ కన్ను మళ్ళీ కాండాక కన్నీళ్ళు గట్ట ఆ కన్ను గుడ్డు పక్కకు వచ్చానంట. అందుకు చేపించుకుందామని వచ్చిండు. వచ్చినాంచి ఈ పని చేసిండ్రు మమ్మల్ని. మేము బీదోళ్ళము, ఆ పిల్లకి కన్ను కండాకని మీకు దండం పెడతాము, ఆ పిల్లని చూడండి, మీరు ఏమొద్దు మాకు కల నా బిడ్డను ఏం చేయగాకండి. అది వైఎస్ఆర్ జిల్లా బద్వేల్కు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ శ్రీనివాసులు రెడ్డిని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కడప పోలీసులు అరెస్ట్ చేశారు. 2 సంవత్సరాలుగా కువైట్లో ఉంటూ జీవనోపాధి పొందుతున్నారు శ్రీనివాసులు రెడ్డి. కంటి ఆపరేషన్ కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు ఆయన కుమార్తె. ఆమెను చూసేందుకు వచ్చిన ఆయన్ను ఎయిర్పోర్ట్లోనే అదుపులోకి తీసుకున్నారు. ఏం కేసులు నమోదు చేశారో చెప్పకుండానే అరెస్టు చేసిన పోలీసులు కడప డీటీసీకి తరలించి విచారిస్తూ ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నం శ్రీనివాసులు రెడ్డిని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.